హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మహాలక్ష్మి చక్రి ప్రేమను అంగీకరిస్తుంది. ఎందుకు అంగీకరిస్తుందో మనం తెలుసుకుందాం. అయితే మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో, అలా కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే ఇంకా విడాకుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు చక్రి. ఏదో రకంగా విడాకులను చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలా అనుకుంటుండగానే లాయర్కి ఫోన్ చేశాడు. విడాకులు తీసుకోవడానికి వచ్చాను కదా నేనే అనగా, లాయర్ ఇలా అడుగుతాడు, మీకు ఇష్టమేనా అని అడగగా, నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. ఒకవేళ ఇలా నేను చెప్పానంటే లాయర్ గారు మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి చెప్తారు. మళ్ళీ చెప్తే ఇబ్బంది కలుగుతుంది కదా, మళ్ళీ మహాలక్ష్మి గారు నా మీద కోప్పడతారు అని డైరెక్ట్ లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. అలా వెళ్ళి మహాలక్ష్మి పైన చక్రికి ఎంత ప్రేమ ఉందో దాని గురించి మొత్తం చెప్తాడు. ఇంత ప్రేమించే భర్తను తను ఎందుకు వద్దనుకుంటుంది అనగా, తను నన్ను ఇష్టపడడం లేదండి, కానీ మా ఇద్దరికి పెళ్ళి జరిగింది, నేను ఆ బంధానికి సొంతం చేసుకోవాలని మహాలక్ష్మి గారితో నేను జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు, కానీ మహాలక్ష్మి మాత్రం ఆ ఆలోచన లేదు అని అనగా, లాయర్ గారు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనగా, ఏదో ఒకటి మీరే చేయాలండి, ఇప్పుడు మాకు విడాకులు తీసుకోకూడదు, ఇంకా కొన్ని నెలలు కలిసి ఉండాలని ఏదో ఒకటి మహాలక్ష్మి గారికి చెప్పండి, తను మరి వేరే లాయర్ కాక అప్పటి వరకు ఇలా ఉండేలా చెప్పండి అనగా, సరే నువ్వు ఇలా ఆలోచించి నీ భార్యతో నువ్వు కలిసి ఉండాలని అంటున్నావు కాబట్టి నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటాను, సరే అయితే అని లాయర్ గారు అంటారు. ఇక అప్పుడు చక్రి అమ్మయ్య అనుకొని చాలా సంతోషంతో రిలాక్స్గా ఉండిపోతాడు. ఇక మహాలక్ష్మి ఫోన్ చేస్తాడు లాయర్ గారు. మహాలక్ష్మి ఫోన్ చేయడంతో ఇలా అంటాడు లాయర్ గారు, విడాకులు తీసుకోవడం కుదరదమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు. అప్పుడు మహాలక్ష్మి అనుకుంటుంది, ఏంటి ఇలా మాట్లాడి పెట్టేశారు అనగా, మళ్ళీ మహాలక్ష్మి రిటర్న్ కాల్ చేస్తుంది. ఫోన్ చేస్తే తన ఫోను పనిచేయదు. ఇక మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. ఇంట్లో చక్రి మాత్రమే ఉంటారు. ఎవరూ ఉండకపోవడంతో, మీకు లాయర్ గారు ఫోన్ చేశారా అని చక్రిని అడుగుతుంది. మీకు ఫోన్ చేశారంటే చేశారు, విడాకులు తీసుకోవడం కుదరదు అని ఏదో మాట్లాడి ఫోన్ కట్ చేశారు. ఎవరైనా ఏదైనా అన్నారా, మరి ఎవరైనా ఏదైనా చేశారా, నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది అని మహాలక్ష్మి అనగానే, ఎందుకంతలా డౌట్ పడుతున్నారు అనగా, కావాలంటే మీరే ఫోన్ చేసి అడగండి అని చక్రి ముందు అనగానే మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మి ఫోన్ చేసేసరికి, ఎందుకు లాయర్ గారు మాకు విడాకులు రావు అని చెప్పారు అనగా, చూడండి అమ్మా, మీకు పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, మీకు పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, 6 నెలలు కాకముందు విడాకులు అనేవి విడాకులు ఒకవేళ మీరు తొందరగా తీసుకోవాలనుకున్నా కూడా 6 నెలలు కానీ మీకు విడాకులు తీసుకోలేరు, అలా 6 నెలలు గడిచాక మాత్రమే విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. నా దగ్గరే కాదు, ఇక ఈ ప్రపంచంలో ఏ లాయర్ దగ్గరికి, ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా ఇంతకుముందు చేసేది ఏం లేదు అనగా, అంటే మాకు ఇప్పుడు విడాకులు రావా అనగానే, ఇప్పుడు మీకు పెళ్ళి ఎంతకాలం అయింది అనేసరికి 4 నెలలు అయింది అంటారు. ఇంకా మరొక 2 నెలలు మీరు పూర్తిగా కంప్లీట్గా ఓపిక పట్టాలి, 2 నెలలు కంప్లీట్ అయితే కానీ మీకు విడాకులు వచ్చే అవకాశం లేదు, 2 నెలలు వెయిట్ చేయాలి మీరు విడాకులు రావాలంటే అనగా, ఇక అప్పుడు మహాలక్ష్మి సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పటికైనా మీకు అర్థమైందా నా ప్రమేయం ఏం లేదని, మీరు ఎప్పుడు చూడు నన్ను తప్పుపడుతున్నారు మహాలక్ష్మి గారు అనగా, అయ్యో నేను అలా అనడం లేదని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఈవిడ విడాకుల గురించి అడుగుతుంది తప్ప నేను ఆవిడకి చెప్పిన దాని గురించి ఏమీ ఆలోచించడం లేదు, మాట్లాడడం లేదేంటి అనడంతో, మహాలక్ష్మి గారు అని చెప్పి అంటాడు. ఏంటి అని చెప్పాను కానీ, నేను ఉదయం మీకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఒక మాట చెప్పాను కదా, మీరు ఆలోచించి తర్వాత చెప్పమని చెప్పాను కదా, మీరు దాని గురించి ఏది నాకుతో మాట్లాడడం లేదు అని మొహమాట పడుతూనే, మాటలు రాకపోయినా కొంచెం ఇబ్బంది పడుతూనే తడబడ పడుతూ మాట్లాడతాడు. అప్పుడు మహాలక్ష్మిలా అంటుంది, ఆలోచించి చెప్తా అన్నా కదా అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా అనుకుంటాడు చక్రి.
ఇక ఆలోచించుకొని చెప్తారా? ఎన్ని సంవత్సరాలు ఆలోచించుకుంటారు? ఈ జన్మకే ఆలోచిస్తారా, వచ్చే జన్మలో కూడా ఆలోచిస్తారా? ఏంటో ఈ మహాలక్ష్మి గారు ఎప్పుడు చెప్తారో ఏంటో అని చక్రి ఇలా అనుకుంటూ బయటికి వెళ్తాడు. ఇక బయటికి వెళ్ళిన తర్వాత రాత్రి చాలా ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవడంతో ఇంటికి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటారు. ఏంట్రా ఇంకా చక్రి రాలేదు కదా, రాలేదు అనగా, పని పాట ఏం లేదు కదన్నయ్య, అటేటో వెళ్ళుంటారులే అనగా, అదేంట్రా అలా అంటావు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో, తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా ఏంటి? ముందు ఫోన్ చేసి ఎక్కడున్నాడో ఏంటో కనుక్కో అని చెప్పగానే ఇంకా ఫోన్ చేస్తారు. ఇదేంటి చక్రి రాకపోవడం ఏంటి? నేను తనకేమీ చెప్పలేదని బాధపడి ఎక్కడికైనా వెళ్ళిపోయాడేంటి? మరి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడైనా కూర్చొని ఆలోచిస్తున్నాడా అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా కేశవ ఫోన్ చేయడంతో ఎక్కడున్నావురా అనగానే ఏమైంది అంటాడు. ఏమీ లేదు అన్నయ్య ఇంకా నువ్వు రాలేదని చాలా కంగారు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు అనగా, వస్తాను, తొందరలోనే వస్తాను, వెయిట్ చేయండి, లేదంటే మీరు తినేసి పడుకోండి, నాకు కొంచెం పని ఉంది, నేను పని చూసుకొని వచ్చేస్తా అని అనగా, ఏ పని పాట లేనోడికి నీకేంట్రా పని అంటారు. పని ఉందని చెప్పాను కదా అని ఫోన్ పెట్టేశారు. ఇక చక్రి ఆ నైట్ వరకు కూడా మూటలు పోసే పని ఉంటే వెళ్తాడు. ఎందుకంటే మహాలక్ష్మి పుట్టినరోజు తెల్లవారితే మరి మహాలక్ష్మి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, మరి కేక్ కూడా కట్ చేయాలి అనే ఆలోచనతో, అలాంటప్పుడు తన దగ్గర డబ్బులు లేకుంటే అన్నయ్య దగ్గర తమ్ముని దగ్గర అని చేతులు చాపి ఎలా తీసుకుంటాడు? నా భార్య పుట్టినరోజు అని తీసుకోలేడు కదా. అందుకోసమని ఎవరికి చెప్పకుండా ఇలా పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, కొనిపెట్టవచ్చు అనే ఉద్దేశంతో తను మూటలు మోస్తూ ఉంటాడు నైట్ అంతా చక్రి. ఇంకా మూటలు మోస్తూ ఉండేసరికి టైం రాత్రి 11:30 అయిపోతుంది. ఇక అప్పుడు ఆ టైంలో కేక్ పట్టుకొని మహాలక్ష్మి కేక్ పట్టుకొని ఒక గిఫ్ట్ పట్టుకొని సర్ప్రైజ్ ఇద్దామని వస్తాడు. ఇక టేబుల్ పైన ఒక టేబుల్ తీసుకొని టేబుల్ మీద కేక్ పెట్టి అందరినీ ఒక్కొక్కరుగా నిద్ర లేపుతూ ఉంటాడు. ఇక లేపుతూ ఉండేసరికి అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఏంట్రా ఇది అనగానే, మహాలక్ష్మి పుట్టినరోజు అన్నయ్య అనగా, ఏంట్రా అవునా, మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, అయినా నీ దగ్గర డబ్బులు లేవు కదరా, ఎలా తెచ్చావు అనేసరికి, అదంతా తర్వాత చెప్తాలే, మీరంతా ఇక్కడే వెయిట్ చేయండి, నేను మహాలక్ష్మి దగ్గరికి వెళ్తానంటూ ఒక ఫ్లవర్ బొకే తీసుకొచ్చి అక్కడ మహాలక్ష్మి రూమ్ దగ్గరికి వెళ్ళి, మహాలక్ష్మి గారు అంటూ 12ంటికి తలుపు కొడతారు. ఈ టైంలో ఎవరు మహాలక్ష్మి గారు అని పిలిచే చక్రి మాత్రం పిలుస్తాడు. అయినా చక్రి ఈ టైంలో తలుపు కొట్టి ఎందుకు పిలుస్తున్నాడు అనుకుంటూనే బయటికి వస్తుంది మహాలక్ష్మి. వస్తూనే తన దగ్గర ఉన్న ఫ్లవర్ బొకేను చేతిలో పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. నా బర్త్డే మీకలా తెలుసు అనగా, నాకు తెలుసులేండి రండి అని కేక్ దగ్గర తీసుకొని వెళ్తాడు. వాళ్ళ మధ్యలో కేక్ చూపించేసరికి సర్ప్రైజ్గా ఫీల్ అయిపోతుంది. ఏంటి కేక్ కటింగ్ కూడా అనగా, అయ్యో కేక్ కటింగ్ లేకపోతే ఎలాగా, మీరు ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, అదంతా మనం తర్వాత మాట్లాడుకుందామండి, మీరు ముందు కేక్ కట్ చేయండి అని అంటాడు. ఇక అందరూ సంతోషంగా కేక్ కటింగ్ చేస్తారు. ఇక కేక్ ఎవరికి పెట్టాలి, ఫెస్ట్ ఎవరికి పెట్టాలి అనుకొని ఎవరికి పెట్టకుండా ఉంటుంది. ఇక చక్రి బయటికి వెళ్ళిపోతాడు. చక్రి తీసుకొచ్చిన కేక్ నాకు చాలా బాగుంది, ఈ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి కట్ చేసిన తర్వాత ఫస్ట్ ముక్క కేక్ చక్రికి తినిపిస్తుంది. ఇక తర్వాత కన్నాకి, కేశవకి, మాధవికి తినిపించాక చాలా సంతోషంగా ఉందమ్మా మహాలక్ష్మి, ఈరోజు నీ పుట్టినరోజా, ముందే చెప్పుంటే ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసేవాళ్ళం కదా అనగా, మహాలక్ష్మి ఇలా అంటుంది, అయినా ముందేలా చెప్పుకుంటాం పెద్ది, అయినా నా బర్త్డేను జరుపుకోవాలని నేనేమనుకోలేదు, చక్రి గారు ఇలా చేసినట్టున్నారు అనక, వదిన హ్యాపీ బర్త్డే వదిన అని చెప్తూ ఉంటారు కన్నా, కేశవ. చెప్పడంతో చాలా సంతోషంగా మహాలక్ష్మి హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. చక్రి అప్పుడు కవర్ని చేతిలో పెడతాడు. హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి గారు, ఇది నా తరపున చిన్న గిఫ్ట్ అనేసరికి, లోపలికి వెళ్ళి చూసుకోండి అని మహాలక్ష్మి కవర్ ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు మహాలక్ష్మి తన గదిలోకి వెళ్ళి చూద్దామని అలా ఆ గిఫ్ట్ బాక్స్ని అలా పట్టుకొని ఉంటుంది.
ఇక సరే అమ్మ మహా ఆలస్యం అయింది, ఇక వెళ్ళి నిద్రపో అని చెప్పేసరికి ఇక సరే అని నిద్రపోవడానికి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోవడంతో ఏంటిది, ఏం గిఫ్ట్ అని ఓపెన్ చేసి చూడడంతో తన ఫేవరెట్ కలర్ అయిన శారీ, ఆ చీరను చూసి ఒక్కసారిగా సర్ప్రైజ్గా ఫీల్ అయిపోతుంది. ఇది నాకు ఇష్టమైన కలరు, నా ఫేవరెట్ కలరు, నాకు ఏ కలర్ ఇష్టమో అని కూడా చక్రి గారికి తెలుసు కదా, అందుకని నాకు ఈ కలర్ శారీ తీసుకొచ్చారా చక్రి గారు అని సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి సంతోషంతో ఆ చీర పక్కకు పెట్టేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ లేస్తారు, కేక్ వెతుకుతూ ఉంటారు. కానీ కేక్ ఎక్కడ కనిపించదు. ఎక్కడ కనిపించకుండా కింద ఒక దగ్గర ఉంటుంది. కేక్ ఏమైంది, కేక్ ఎవరో ఎక్కడో పడేసినట్టున్నారే, ఎక్కడ ఉంది అనుకుంటూ చూస్తూ ఉంటారు. అలా చూస్తుండేసరికి కింద పక్కన ఎవరో కాళ్ళు అడుగు పెట్టి నడిచినట్టు తొక్కినట్టు అనిపిస్తుంది. ఎవరు పెట్టారు, తెలివి లేదా ఏంటి అని తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడు నారాయణ కాళ్ళకి ఆ కేకు అంటుకొని ఉంటుంది. అలా చూడగానే ఒక్కసారి చిరాకు పడతారు. నారాయణ నారాయణ అని లేపి, ఏంటి నీకేం కళ్ళు కనిపించట్లేదా, మహాలక్ష్మి గారి పుట్టినరోజని నేను కేక్ తీసుకొస్తే ఆ కేక్ నువ్వు తొక్కి పడేస్తావా అని అంటారు. అప్పుడు కేకు పక్కన పడేసి, రాత్రి కేక్ తెస్తే తొక్కి పడేస్తావా అనగా, ఇది మా మాత పుట్టినరోజు. అవును మరి, నీకు తల్లి పుట్టినరోజు కూడా తెలియదు మరి కొడుకు అనగా, ఇంతకింద తల్లి ఎక్కడుంది అనగానే లోపల ఉందనేసరికి ఇక గబగబా లోపలికి వచ్చి నిలబడి ఉండడంతో ఈరోజు పాయసం తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు పెద్ది. మాధవ ఏంట్రా పాయసం చేశావా అనగానే, అవును నాన్న ఈరోజు మహాలక్ష్మి పుట్టినరోజు కదా, అందుకని నేను పాయసం చేశాను అనగా, మహాలక్ష్మి ఎక్కడా అనగా, నేను ఇక్కడే ఉన్నాను సుపుత్ర అనుకుంటూ చీర సర్దుకుంటూ వస్తుంది బయటకు మహాలక్ష్మి. ఇక అప్పుడు మహాలక్ష్మిని చక్రి అలా చూస్తూ ఉండిపోతాడు. అదేంటి, నేను చీర మాత్రమే కదా ఇచ్చాను, మరి బ్లౌజ్ స్టిచ్చింగ్స్ మరి నేను ఏం చేయించలేను కదా అని చూస్తూ ఉంటాడు. అలానే ఏంటి పెద్ది అనగా, సేమియా అమ్మ అనగా, మా అన్నయ్య సేమియా చాలా బాగా చేస్తాడు, ఎవరు పుట్టినరోజైనా సేమియా చేసి పెట్టడం మా అన్నయ్య ఇష్టం, మా స్వీట్ చేస్తాడు, చాలా బాగుంది, ఇలాంటి స్వీట్ నేను ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు పెద్ది, చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా హ్యాపీగా చెప్తుంది. అప్పుడు అవును మహాలక్ష్మి గారు ఈ శారీ అనగానే, మీరు తీసుకొచ్చిందే, మీరు తీసుకొచ్చింది మీకేం గుర్తుకు లేదా ఏంటి, మరి నేను తీసుకొచ్చినప్పుడు ఏదో అలా ఉంది, కానీ మీరు కట్టుకున్న తర్వాత ఎంత అందంగా ఉందో, ఇంత అందం వచ్చింది శారీకి. అవును మరి ఈ శారీకి బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయించలేను కదా, మరి ఎలా, ఈ శారీకి నేను స్టిచ్చింగ్ చేయించలేదు కదా, ఈ శారీకి కూడా నేను ఈ శారీ కట్టుకోవాలని వేరే బ్లౌజు ఈ శారీకి మ్యాచ్ అవుతుందని వేసుకున్నానని చెప్పి మహాలక్ష్మి అంటుంది. మరి స్టిచ్చెస్ అనగానే, ఏం కాదు ఒక్కసారి కట్టుకున్న తర్వాత వేయించుకుంటానని అంటుంది. ఇక అలా అంటాడు చక్రి. అమ్మ మహాలక్ష్మి ఈరోజు నీ పుట్టినరోజు కదా, అలా గుడికి వెళ్ళి రండమ్మ అంటారు. సరే కానీ, అరే చక్రి మహాలక్ష్మి గారిని గుడికి తీసుకెళ్ళి అంటారు. సరే అని చక్రి మాధవ్తో చెప్తాడు. అరే కన్నా నువ్వు కూడా రారా గుడికి వెళ్దామనగానే, నేను ఎందుకు లేవదినా అని కన్నా అనేసరికి, రారా ముగ్గురం కలిసి గుడికి వెళ్దాం, ఇంటి దగ్గర నుండి ఏం చేస్తావు, దేవుడిని దర్శించుకోవా, దేవుడికి దండం పెట్టుకోవా, రారా అనగానే, సరే వదిన వస్తున్నాను అని అంటాడు. చక్రి మహాలక్ష్మి కన్నా తెల్లారి నిర్ణయించుకొని గుడికి వెళ్తారు. చక్రి కన్నా ముందు ఇద్దరు కలిసి వెళ్తారు. అలాగే వెనకాల చక్రి కేశవ దగ్గరికి వెళ్ళి, చూసేవారా నేను ఇచ్చిన బ్లౌజ్ శారీ కట్టుకుంది, దానికి స్టిచ్చింగ్ లేదు ఏం లేదు, కానీ ఆ శారీ కట్టుకుందిరా, నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసరికి, వెళ్ళి ఈ అవకాశాన్ని వదిలిపెట్టకు, వెళ్ళి తనతో మాట్లాడు, ఈ అవకాశాన్ని మాత్రం వదిలిపోవద్దు, తన కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో ఏంటో అని కేశవ అనేసరికి అక్కడి నుంచి కాస్తగా గుడికి వెళ్తారు. ఇక ముగ్గురు కూడా నడుచుకుంటూ వెళ్తారు. అయ్యో పూజకు కొబ్బరికాయ అరటి పళ్ళు తీసుకురాలేదే, వదిన నువ్వు వెళ్తూ ఉండు,
నేను కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకొని వస్తాను అని కన్నా అంటారు. ఇక అప్పుడు సరే అని మహాలక్ష్మి, ఇక అప్పుడు మహాలక్ష్మి గారు అని అనగా చెప్పండి అనేసరికి, నేను చెప్పిన విషయానికి నాకు ఆన్సర్ చెప్పాలండి ఈరోజు అనగా, ఈరోజు మీ పుట్టినరోజు కదా, మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన వారు అవుతారు అనగా, దేనికి సమాధానం చెప్పాలి, పెళ్ళి గురించా, మీకు ఆల్రెడీ నేను సమాధానం చెప్పాను, పదే పదే మీరు దాని గురించి అడగొద్దు అని చెప్పాను. సరే మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పండి అంటూ సైలెంట్ అయిపోతాడు. ఇక చక్రి ఇక గుడిసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అప్పుడు వస్తాడు కన్నా, ఏంట్రా ఇంత ఆలస్యం అయింది ఏంటి అనగానే, లేట్ అయిపోయింది వదిన అనగా, చాలామంది ఉన్నారు అక్కడ అనగా, సరే ఇలా ఇవ్వు అనేసరికి ముగ్గురు కూడా కలిసి ప్రదక్షిణలు చేస్తారు. ఏం మాట్లాడావు అనగానే, ఏమీ లేదురా అని సైర చేస్తారు చక్రి. నీకు ఎప్పుడు అవకాశం ఇచ్చినా నువ్వు ఉపయోగించుకునే అవకాశం ఏముండదు కానీ సరే అని ఇక దైవ దర్శనం చేసుకుంటారు. ఈరోజు నా పుట్టినరోజు పంతులు గారు అనగా, సరే అమ్మా అని ఇద్దరి పేర్ల మీద పంతులు గారు అర్చన చేస్తారు. ఇలా దీవిస్తారు, దీర్ఘ సుమంగళి భవాని పంతులు గారు దీవిస్తారు. అలా ఆశీర్వదించేసరికి ఇక చక్రి చాలా సంతోషంతో మురిసిపోతారు. ఎందుకంటే మహాలక్ష్మి కూడా తన భార్య అని దేవుడు ఒప్పుకున్నట్టుగా దేవుడు కూడా సంతోషంగా ఇక అనుకునేసరికి చాలా సంతోషపడుతూ దేవుని వంక చూస్తూ ఇలా అంటాడు, ఏంటి స్వామి, మహాలక్ష్మి ఇంకా ఇంకా నాకు దూరం చేస్తావా, మహాలక్ష్మి మనసులో ప్రేమ కలగాలి స్వామి అంటూ దేవుని కోరుకుంటూ ఉంటాడు మనసులో. ఇక అప్పుడే దేవుడికి ఫోటోకున్న పువ్వు కింద పడిపోతుంది. అలా కింద పడడంతో దేవుని ఆశీర్వాదం అనుకొని, నా మొర ఆలకించావా స్వామి, మహాలక్ష్మి నేను ఒకటైపోతామా, తను నేను భర్తగా నేను నా భార్యగా అయిపోతామా, ఒకటైపోతామా స్వామి అని మనసులో చాలా సంతోషంతో మురిసిపోతాడు. ఇక ముగ్గురు కూడా అక్కడి నుండి వచ్చి కూర్చుంటారు. ఇక కూర్చుంటేసరికి చక్రి అలా చూస్తూ ఉంటాడు మహాలక్ష్మిని. ఇక అప్పుడు మహాలక్ష్మి బయటకు చూస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు కూడా సంతోషపడతారు. అప్పుడు కన్నా, వదిన వదిన మనం ఇక్కడ ఒక ఫోటో తీసుకోవచ్చు అనగా, సరే అని చెప్పి పక్క పక్కన నిల్చొని ఫోటో తీసుకుంటూ ఉంటారు. కన్నా మహాలక్ష్మి ఇద్దరు కలిసి ఫోటో తీసుకుంటూ ఉంటారు. అప్పుడు చక్రిని అంటుంది ఇలా, చక్రి గారు మా ఇద్దరికి ఫోటో తీయండి అనేసరికి, అన్న తర్వాత రండి సెల్ఫీ తీసుకుందాం అనేసరికి మహాలక్ష్మి పక్కన నిలబడి సెల్ఫీ అయితే తీస్తాడు. అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక మహాలక్ష్మి ఇంటికి వెళ్తుంది, తర్వాత ఆఫీస్కి వెళ్తుంది. ఇక మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళడంలో మహాలక్ష్మి స్టేటస్ చూసి ఆఫీస్ వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి, హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అని విష్ చేస్తూ ఉంటారు. అప్పుడు అంటారు, శారీ చాలా బాగుంది మహాలక్ష్మి, నీకు చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇంత చక్కగా ఇంత పర్ఫెక్ట్గా ఉన్న శారీ నీకు ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలియదు కానీ నువ్వే కొనుక్కున్నావా, ఎవరైనా ప్రజెంట్ చేశారా అనగా, ఎవరో ఇష్టమైన వాళ్ళే ప్రజెంట్ చేస్తుంటారు, ఇచ్చుంటారు. వాళ్ళ మనసులో నీకు ఎంత మంచి స్నానం లేకుంటే, ఎంత ఇష్టం ఉంటే నీ బాడీకి నీకు సూట్ అయ్యే శారీ నీకోసమే నేసినట్టున్న శారీ ఎందుకు ఇస్తారు అనేసరికి, ఏంటి దివ్య, ఏంటి నువ్వు అనేసి అనగా, అవును మహా, మన మనసులోని ప్రేమ ఎదుటివారికి గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు ఆ ప్రేమనంతా దారపోసి ఆ ఎదుటివారికి ఇచ్చే గిఫ్ట్లో పొందుపరుస్తారు, వాళ్ళ ప్రేమనంతా ఆ గిఫ్ట్లో చూపిస్తారు, నేను విన్నాను అనేసరికి అప్పుడు మహాలక్ష్మి చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చక్రి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు, తనను నేను ఇష్టపడుతున్నానో లేదో పక్కకు పెడితే తను మాత్రం నన్ను చాలా ఇష్టపడుతున్నాడు, ఇదంతా పక్క పెడితే మహాలక్ష్మి నన్ను చాలా ఇష్టపడుతున్నాడు అనుకునేసరికి, ఏంటి విక్కీ వస్తాడు, ఏంటి అడావిడి ఏంటి అనుకుంటూ వస్తాడు. ఈరోజు మహాలక్ష్మి పుట్టినరోజు అనగా, ఏంటి ఈరోజు మహాలక్ష్మి పుట్టినరోజా అనేసరికి, ఏంటి ఈరోజు మహాలక్ష్మి పుట్టినరోజా అని, హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అనగా, ఈరోజైతే పార్టీ అనగా, ఈరోజు లంచ్ బాక్స్ ఎవరు ఓపెన్ చేయకండి, ఈరోజు బిర్యానీ తెప్పిస్తారు అంటే, సార్ అని మహాలక్ష్మి అంటుంది, నువ్వు తెప్పించొద్దు మేము తెప్పిస్తాను, మా ఎంప్లాయీ తరపున నేను అందరికీ నా ఎంప్లాయీ తరపున పార్టీ ఇస్తాను అంటాడు విక్కీ. ఇక అప్పుడు అందరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. బాస్ని బర్త్డేకి అందరికీ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, బాస్ని పార్టీకి బిర్యానీ పార్టీ ప్లాన్ చేశాడు
అనగా మరి ఎందుకు ఇదంతా చేస్తున్నాడో నీకేమైనా తెలుసా అని మహా అనగా ఎందుకు చేస్తున్నారు అనగా మరి నీ మీద ఏమైనా ప్రత్యక్షమైన ఇంట్రెస్ట్ కావచ్చు అని అంటారు. దివ్య అంటుంది. కానీ మహాలక్ష్మికి మాత్రం చక్రినే చేస్తాడు. చక్రే గుర్తుకొస్తాడు. చక్రి ఇచ్చిన శారీ తన ఒంటి మీద చూస్తూ తెగ మురిసిపోతూ తెగ సంతోషపడుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అలా చీరనే చూసుకుంటూ ఉంటుంది. ఇక అలానే ఉండేసరికి ఏంటి మహా బర్త్డే అనే మాత్రమే కానీ నీ మనసు అంతా ఎక్కడో ఉంది, శారీ ఇచ్చిన వాళ్ళ మాత్రమే ఉందా అనగా అంతా కరెక్ట్గా ఎలా చెప్పావు అనగా నేను గెస్ట్ చేశాను అని దివ్య అంటుంది. ఇక చెప్పడంతో అందరూ కూడా సరే అంటారు. ఇక మధ్యాహ్నం బిర్యానీ తెప్పిస్తాడు. ఇక అందరూ బిర్యానీ తింటారు హ్యాపీగా, చాలా సంతోషంగా. ఇక ఇంటికి వచ్చేసరికి చక్రి ఇంటి దగ్గరే ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి ఇలా ఉంటుంది, బయటికి వెళ్దాం అనేసరికి చల్లగాలికి 2 మినిట్స్లో రెడీ చేస్తాను అనగా చక్రి చెప్తాడు. మహాలక్ష్మి అంటుంది. అప్పుడు ఇంకా మహాలక్ష్మి శారీని మాత్రం అస్సలు విప్పదు, అదే చీర మీద రెడీ అయి బయటికి వెళ్తుంది. అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఇక మొత్తం తిరుగుతూ ఉంటారు. మీకు ఏం కావాలంటే మీరు తీసుకోండి అనగా నాకేం వద్దు అనగా ఎందుకంటే చక్రి పని చేయడం లేదు, కానీ ఇలా నా గిఫ్ట్ని ఇచ్చాడని తన మనసులో ఈ మాట మెదులుతూ ఉంటుంది. ఎలా ఇచ్చాడు నా గిఫ్ట్ అని. నేను ఒక మాట అడుగుతాను, మీరు నాకు చెప్తారా అని అడుగుతుంది. సరే అడగండి, దేని గురించి అడగండి చెప్తానగా మీ చేతిలో మీకు ₹1 కూడా లేదు కదా, మరి గిఫ్ట్ ఇవ్వడానికి చీర తీసుకురావడానికి డబ్బులు ఎక్కడివి అని, కానీ ఎవరిని కూడా అడిగి తీసుకురారు అని నాకు తెలుసు, కానీ మీకు డబ్బులు ఎక్కడివి అని మహాలక్ష్మి అనేసరికి అవి అనేసరికి చెప్పండి, మీరు చెప్పకుంటే నా మీద ఒట్టే అని తన చేతిని చేయి తీసుకోగా తన చేతి నిండా పుండ్లు ఉంటాయి, పొక్కులు వచ్చి ఉంటాయి. చేయి మొత్తం పొక్కులు వచ్చి ఎర్రగా కందిపోయి ఉంటుంది. ఇక అలా కందిపోయి ఉండేసరికి మహాలక్ష్మి 2 చేతులను చూస్తుంది, ఇంకో చేయి చూస్తుంది, 2 చేతులు అలానే ఉంటాయి. అప్పుడు మహాలక్ష్మి ఉంటుంది, మీరు రేపు నిన్న పనికి వెళ్ళారు కదా, ఆ పనిలో కష్టపడి ఇవి తెచ్చారు కదా అంటే అవును, నేను పని కోసమే వెళ్ళాను, మీకోసమే వెళ్ళాను, వర్క్ పూర్తయ్యాక డబ్బులు ఇస్తారు కదా అని ఉన్నాను. మళ్ళీ తర్వాత పిలిచి నా డబ్బులు నాకు పిలిచి ఇచ్చారు, అందుకే ఆలస్యమైంది అలా చెప్పేసరికి మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే తన భర్త సొంత డబ్బులతో తన కోసం కష్టపడి చీర తీసుకొని వచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు, కేక్ తెచ్చాడు అని మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లోపల చాలా హ్యాపీగా ఉంటుంది మహాలక్ష్మి. అలా తనకు చీర కొనివ్వడం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.